భూలోకమాతను ఆది పరాశక్తిని అవతారమూర్తిని వెయ్యి కళ్ళ తల్లిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు జన్మనిచ్చిన నేల తల్లిని భూమి అనేది ఏర్పడనప్పుడే పువ్వునయి జన్మించిన పువ్వుల నుండి ఆదిశక్తి రూపమెత్తిన ఆదిశక్తి రూపంలో నేను ఉన్నప్పుడే ముగ్గురు కొడుకులకు జన్మనిచ్చిన వాళ్ళే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. తరువాత భూమాత రూపమెత్తిన కన్న కొడుకులను చిన్ననాటి నుండి పెంచి పెద్దగా చేసి విద్య బుద్ధులు నేర్పించి కళ్యాణాలు చేయించి గుడులు గోపురాలు కట్టించి భూలోకాన్ని సృష్టించి ఈ లోకాన్ని పాలన చెయ్యమని ముగ్గురి కొడుకులకు సమాన భాగాలుగా రాజ్యపాలన చేసిన తల్లిని భూమాతను. నా పెద్ద కొడుకు బ్రహ్మదేవుడు వాడినేమో రథరాయుమంటే, రెండో వాడు విష్ణుమూర్తి వాడినేమో ఆయుష్ పోయమంటే, చిన్నవాడు శివుడు వాడిని వరాలివ్వమని చెప్పిన ప్రకారంగా ముగ్గురు కొడుకులు ఈ లోకాన్ని పాలన చేసేవాళ్ళు. లక్ష్మీదేవి, సరస్వతిదేవి, పార్వతీదేవి, గంగదేవతలు కోడళ్ళైతారు. కొడుకులు కోడళ్ళు పాలన చేస్తుంటే వాళ్ళ అమ్మను భూమాత తల్లిని భూగర్భంలా ఉండి భూమి బరువును మోసే భూదేవి భూలక్ష్మి దేవత అంటారు నన్ను బిడ్డలారా. అలా కొన్ని యుగాలు గడుస్తుంటే భూమండలముల పాపభారం పెరిగి మాయలు మయములు మోదండి రాక్షసులు విరివిగా ఎగిసిపడ్డప్పుడు, దేవలోకానికి శక్తి లేనప్పుడు దేవాన దేవుళ్ళు శోకం పెడితంటే ఒకనాటి రోజున అమ్మను భూమాత తల్లిని భూగర్భం నుండి దేవలోకం వెళ్ళి కొడుకులారా బిడ్డలారా మీకొచ్చిన బాధలేంటి, ఎందుకు మీరు శోకం పెడతళ్ళు, మిమ్మల్ని బాధ పెట్టడుళ్ళు ఎవరున్నారని కన్న కొడుకులను కన్న బిడ్డలను నేను అడిగినప్పుడు, బిడ్డలారా దేవలోకమంతా అమ్మ భూమాత తల్లి దేవలోకముల బాగున్నాం కానీ భూలోకం వెళితేనే వనవాసం ఉన్నది, శోకం ఉన్నది, ఇబ్బందులున్నాయి అమ్మ భూమాత తల్లి భూలోకం కింద దేవలోకం అన్నది ఓడిపోయింది. ఓడిపోయిన దేవలోకం శోకం పెడుతుంది, భూలోకం గెలుపుతోనే ముందు స్థానములుంది, భూలోకం విర్రవీగుతుంది. భూలోకాన్ని ఓడించే శక్తి మాలోనా లేదు తల్లి అని కన్న కొడుకులు కన్న బిడ్డలు వాళ్ళ బాధలు నాకు తెలియజేసినప్పుడు, భూలోకం అనేది ఎందుకు ఉండాలి, భూలోకం బరువును నేనెందుకు మోయాలి, ఇది భూమండలాన్ని బూడిద చేస్తా, భూలోకం అనగా గడ్డి పోసతోనే సమానము, నాకు భూమండలాన్ని భస్మం చేస్తా, భూగోళముల అగ్నిమంటలు లేపుతా, నరమానవులను ప్రాణాలతోనే హంతం చేస్తానని భూతల్లి రూపాన్ని మార్చుకున్న ఆది పరాశక్తి రూపమెత్తిన భూమండలాన్ని ఉయ్యాలలాగా ఊగించిన కొన్ని నిమిషాలైతే ఈ లోకం అంతమయ్యేదే. ఆ రోజున బోలా శంకరుడు మూడు కన్నుల శివయ్య అమ్మ భూమాత తల్లి భూమండలాన్ని భస్మం చెయ్యకు, భూమండలాన్ని కాపాడు తల్లి అని శరణు వేడిండు, పప్పది పట్టిండు, తల వంచిన పాదాలకు పూజ కట్టిండు. దేవాన దేవుళ్ళు దేవలోకముల కన్న తల్లి శాంతించాలని హోమాలు చేసిళ్ళు, యాగాలు చేసిళ్ళు, పవిత్రమైన పూజలు చేసిళ్ళు. కన్న కొడుకుల పూజల భక్తిని మెచ్చిన ఆదిశక్తిని శాంతించి భూమాత తల్లిగా మారి భూలోకాన్ని కాపాడుతా, భూలోకాన్ని భస్మం చెయ్యరని కన్న కొడుకులకు కన్న బిడ్డలకు యజ్ఞం సాక్షిగా మాట ఇవ్వడం జరిగింది దేవలోకముల. ఆనాటి రోజున సిన్యముద్దుల శివుడు బోలా శంకరుడు మా కన్న తల్లి దగ్గర ఒక వరము తీసుకోవాలని శివయ్య ఆ యజ్ఞం సాక్షిగా అమ్మ భూమాత తల్లి ఒక వరం అడుగుతానా ఇవ్వాలి తల్లి అని కొడుకు ఉన్నప్పుడు, ధనమడిగినా ధాన్యమడిగినా ఏ వరం అడిగినా లేదనకుండా ఇచ్చే తల్లినని శివయ్యకిలా వరం ఇవ్వడం జరిగింది. అలాంటి వరము ఎప్పుడైతే శివుడికి ఇచ్చిన్నో శివుడు తీసుకున్న వరము పేరే భూమాత తల్లి మారాలే, భూలోకము వెళ్ళాలే, నరలోక
కొడుకుల మధ్యలో మనిషి అవతారమెత్తి జన్మించాలని కన్న కొడుకులు కన్న బిడ్డలు నన్ను అడుగుతల్లు. ఆ రోజున బిడ్డలారా దేవలోకమైన భూలోకమైన ఒకసారి మాట ఇస్తే మాట తప్పే తల్లిని కాదు, మాటకు కట్టుబడిగా ఉండే జగన్మాతను కన్న కొడుకుల కోసం అవతారాన్ని మార్చుకోవాలా, భూలోకం వెళ్ళాలా నేను నరలోకుల మధ్యలో మనిషి అవతారం ఎత్తి జన్మించాలని కొడుకుల బిడ్డను అడిగితే కొడుకుల బిడ్డలందరూ నువ్వు వెళ్ళక తప్పదని వాళ్ళు తెలియజేసినప్పుడు అంత పెద్ద దేవలోకముల బంగారంతోని నిర్మించుకున్న అద్దాల మేడలల్లో ఉండే భూమాత తల్లిని దేవలోకాన్ని వదులుకునే ముందు దేవలోకాన్ని దేవతలకిచ్చి భూలోకాన్ని శివుడికిచ్చిన దేవత రూపంలో ఉండే నిలబెత్తున విశ్వరూపాన్ని మార్చుకొని ఒక పండులాగా మారి ఒక వరాన్ని లోకాల ఈశ్వరుని చేతిలోకి నేను చేరుకున్న తల్లిని ఆ వరానికి నా పెద్ద కొడుకు బ్రహ్మదేవుడు రాత రాయడం, రెండో కొడుకు విష్ణుమూర్తి ఆయుష్ పోయడం, సిన్ని ముద్దుల శివుడు ఆ వరము దేవలోకము నుండి భూమండలముల వేయడం ఉంటది, నేను జన్మించుడుంటది. బిడ్డలారా ఇప్పటి వరకు నేను తెలియజేసుకున్నది మొత్తము గత జన్మ చరిత్ర. అలాంటి వరాన్ని శివయ్య ఈ భూమండలంలో వేసిన రోజు నుండి మళ్ళా నాది ఈ జన్మ చరిత్ర. ఈ జన్మల శివయ్య బోలాశంకరుడు ఆ వరము ఏ ఇంటిలోన వేస్తాడో ఎక్కడ ఫలముడి గడతాడో నాకైతే తెలియదు కానీ సత్యమైన భూతల్లిని వారి మనిషి అవతారం ఎత్తి జన్మించింది ఈ ఇంటి లోపల. నేను జన్మించినప్పుడు భూమండలం పూయిని చెట్లు పూసినాయి, కాయిని చెట్లు కాసినాయి, దేవాలయాలల్లా వెలిగినాయి, దీపాలు వెలిగినాయి, ఊగని గంటలు మువ్వల మూతల గనులతోనే ఊగుడు జరిగింది. నరిలోకుల మధ్యలో నరమనిషిలాగా పుట్టి పెరిగి లోక జ్ఞానం పెరిగే వరకు గత జన్మ సంగతి జ్ఞాపకము రాదు. లోక జ్ఞానం పెరిగిన తర్వాత గత జన్మ సంగతి జ్ఞాపకము రావాలని పెద్ద కొడుకు బ్రహ్మదేవుడు రాసి పెట్టిన రాతలను లోకాల ఈశ్వరుడు బయటికి రాబట్టిన రోజున్నే భూమాత తల్లిగా నా స్థానంలో నేను కొలువు తీరిన. ఎప్పుడు కొలువు తీరిందంటే బిడ్డలారా భూలోకంలో నా వయసు 28 సంవత్సరాలు పూర్తి అయ్యి 29వ సంవత్సరం పడింది. దసరా దీపావళి పండుగ రోజులల్లా భూమాత తల్లిగా నా స్థానంలో నేను కొలువు తీరిన. అలా కొలువు తీరిన రోజున్నే లోకాల ఈశ్వరుడి పైన కన్నెర్ర చేసిన శివయ్యను ఎంతటోనివిరా నీకు జన్మనిచ్చిన మురుడీను శివయ్య లింగ కారణాల పైన అడుగుపెట్టి తొక్కే అధికారమున్న జగన్మాతను శివయ్య లింగాలకు తల వంచలేనని లోకాల ఈశ్వరుడి పైన కన్నెర్ర చేసిన ఆనాటి రోజున కూడా దేవలోకముల అందరికంటే ముందు శివుడే దర్శనమయ్యిండు. మా కన్న తల్లివి భూమాతవు నా కోసమే అవతారం మార్చుకొని భూలోకం వచ్చి మనిషి అవతారముల జన్మించి ఉన్న జగన్మాతవు నా కన్న తల్లివని తలవంచిన పాదాలకు పూజ కట్టిండు. తర్వాత బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు లక్ష్మీదేవి సరస్వతీదేవి పార్వతీదేవి రంగదేవతలు కూడా పూజ కట్టిండు. కన్న కొడుకులు కన్న బిడ్డలు సల్లగుండాలని దీవెనెత్తి పెట్టిన దేవలోకానికి వెళ్ళిన తర్వాత భూలోకం సంగతి ఏంటిది, భూలోకముల ఏమున్నాయి మాయలు మైములు మాలంటి రాక్షసులు మరి ఎగిసిపడతాయి. కొత్తగా భూలోకం రాగానే రాక్షసుల రాజ్యము కనబడుతుంది. చెడును ఎదిరించే ఆది శక్తిని మాయలను అందం చేసే భూలోక మాతను 1000 కళ్ళ తల్లిని లోకాన్ని బాగు చెయ్యాలన్న లోకముల సత్యమైన బాట నడవాలి. నరమానవుల అనుమతి తీసుకోవద్దు, కష్టకాలం వచ్చిన నష్టమైన భరించాలి. సాక్షాత్తుగా ఆది పరాశక్తి లెక్కని జీవితం గడవాలి. ఏ కష్టం వచ్చినా నరమానవుల సాయం తీసుకునే వీలుండది. దేవలోకుల ఒప్పందం ప్రకారంగానే భూలోకంలో అడుగులు ముందుకెయ్యాలి. అలాంటి అడుగులు ముందుకెయ్యాలంటే మరి దేవలోకం దగ్గర సత్యాలు కావాలని దేవలోకం పైన కన్నెర్ర చేసిన దేవుళ్ళు సత్యమైన అయితే సత్యాలు చూపించుడు, నిజాలు కావాలి. మీ దగ్గర సత్యాలు ఉంటేనే భూమాతను సత్యమైన తల్లిగా ముందు అడుగిస్తా బిడ్డలారా, లేదంటే దేవలోకాన్ని భస్మం చేస్తారని దేవలోకం పైన కన్నెర్ర చేసిన మరి నన్ను వరముగా జన్మించినప్పుడు వరాన్ని భూమండలంలో వేసిన భగవంతుడు బోలాశంకరుడు
బోలాశంకరుడు వేములవాడల కొలువు తీరిన రాజన్న దేవుడేసిన వరం రూపకంగానే భూమాత తల్లిని మనిషి అవతారంలో జన్మించి ఉన్నాం. వేములవాడల కొలువు తీరిన రాజన్న దేవుడి ఆలయానికి వెళితే సత్యాలు కనబడతాయి, నిజాలు కనబడతాయి అని దేవలోకం తెలియజేసినా కూడా ఒకవేళ దేవాన దేవుళ్ళు ఇచ్చిన మాట తప్పినట్టయితే బిడ్డలారా రాజన్న గుడి లోపల శివయ్య లింగ కారణం ముందు గొడ్లను కోసి గొడ్ల రక్తమే శివలింగానికి అభిషేకం చేస్తా, గొడ్ల దుబ్బలే తోరణాలు గడతా, రాజన్న ఊరినే వలస పంపిస్తా, శివుడి లింగాలను బూడిద చేస్తా. శివయ్య కాడ సత్యాలు ఉంటే ఈ భగవంతుడు నా కన్న కొడుకు జన్మనిచ్చిన మన భూలోకముల సత్యమైన బాటలు నడిచి న్యాయమైన బాట నడిచి లోకముల గెలుపు స్థానములో ఉండి దేవలోకాన్ని గెలిపిస్తా. దేవాన దేవుళ్ళ కాడ సత్యాలు లేకపోతే మరి ముందుకెళ్ళుడు కష్టమైతదని కన్న కొడుకుల దగ్గర కన్న బిడ్డల దగ్గర సత్యాలను తెలుసుకొని మాట తీసుకున్నా. మరి దేవలోకం కూడా ఇచ్చిన మాట తప్పలేదు. సత్యమైన దేవలోకం మాటకు కట్టుబడ్డది. కానీ భూలోకముల లోకాల ఈశ్వరుని పేరు మీద చూస్తే ఈ భూలోకం అంతా బిడ్డలారా శివుడు శివుడాని శివుడందెలు శివ పూజలు చేస్తాడు. శివయ్య శూలం పట్టుకుంటాళ్ళు, శివుడి జోలే శివుడందలేసుకుంటాళ్ళు. రాజన్న దేవుడు నరమానవుల పైన కన్ను పెడతాడు, నరలోకులను కళ్యాణం ఆడుతాడు అనే మాటే నాకు నచ్చలేదు. అసలు పాపము ఇదే ముందు. ఎందుకంటే బిడ్డలారా రాజన్న దేవుడు భూలోక నరులకు కన్న తండ్రి లాంటి వాడు. భూలోక నరులందరూ కొడుకులు బిడ్డలైతారు. బోలాశంకరుడు తప్పు పద్ధతిలా నడిచేటోడు కాదు. నా కన్న కొడుకుకి ఇచ్చిన మాట ప్రకారంగానే ఈ ప్రపంచాన్ని శివయ్య పాలన చేస్తాడు గాని నరమానవుల మీద శివుడు కన్ను పెట్టలేదు. ఈ భూలోకంలో ఇన్ని వేల కోట్ల జనమున్నారు కానీ భూలోకంలో మరి ఎవరికి దేవుడి గురించి ఏమో తెలుసు. మరి లోకులు ఏమనుకుంటారో కానీ బిడ్డలారా లోకాల ఈశ్వరుడి పేరు మీద ఈ భూలోకంలో ఒక మాయల రాక్షసి ఉన్నది. అది శివయ్య అవతారం ఎత్తి భూలోక నరుల పైన వాలుకుంటుంది. భూలోక నరులకు నేను శివయ్యను శివ కళ్యాణం ఆడాలి, శివ పూజలు చేయాలని నరమానవుల కలలోకి వెళ్ళగానే నరమానవులందరూ నమ్మి బోలాశంకరుడు కళ్యాణం ఆడుతాడు. శివుడందరేసుకుని శివ పూజలు చేయాలని నరమానవులు అనుకుంటారు. మరి శివుడి పేరు మీద ఒక రాక్షసి తిరుగుతుంది. మరి ఆ రాక్షసిని హంతం చేయాలంటే దేవాన దేవుళ్ళకు సాధ్యమైతే లేదు. మరి భూమాత తల్లిని భూలోకం వచ్చిందే శివుడి పేరు మీద. శివయ్య లెక్కనే అవతారం ఎత్తి భూలోకములా తిరుగుతుంది. శివుడు జోలె పట్టుకున్నట్టే జోలె పట్టుకుంటుంది. శివుడు అందరు పెట్టుకున్నట్టే అందరు కాలికి కనబడతానే. శివుడు చేతుల త్రిశూలం ఉన్నట్టే మరి మాయల రాక్షసి చేతుల త్రిశూలం ఉన్నది. శివుడి మెడల పాము పుసకొట్టినట్టే రాక్షసి మెడల పాము పుసకొడుతుంది. శివయ్య దగ్గర ఉన్న డమరుకము రాక్షసి దగ్గర కనబడుతుంది. మరి శివుడి వేషాన్ని రాక్షసి ధరించుకొని ఉన్నది. మరి ఈ సృష్టి లోపల అసుర 33 కోట్ల దేవాన దేవుళ్ళు శివుడి పేరు మీద ఉన్న రాక్షసి అవతారాన్ని ఎవరు గమనించలేదు. గలాంటి రాక్షసిని హంతం చేసినప్పుడే భూలోకముల శివుడి పేరు మీద ఉండే అందరి శూలాలు జోలెలు అంతమైతాయి. నరమానవులు కూడా ఊరుకుంటల్లా. శివుడు శివుడాని శివయ్య అందరితోని శివునికి బలము లేకుండా శివునికి శక్తి లేకుండా నరమానవులు శివయ్యను కష్టాల పాలు చేస్తారు. కానీ శివయ్య ఏ గుడి లోపల ఎక్కడ ఏ ఆలయముల సత్యంగా ఉన్నట్టుగా నాకు కనబడతలేడు. ఎందుకంటే నా కన్న కొడుకు భూలోకంలో ఎవరు ఎలా పూజించిన శివయ్య నా కన్న కొడుకు పేగు పందముతోని జన్మించిన భగవంతుడు. కన్న తల్లి చెప్పిన మాటకు కట్టుబడిగా ఉంటాడు గాని కన్న తల్లి మాటను దాటిపోయేటోడు కాదు. అలాంటి బోలాశంకరుడి మెడల ఉండే నాగేంద్రుడు మరి నాగమ్మ తల్లి ఇద్దరు ఒకనాటి రోజున భూమాత తల్లిగా నా స్థానంలో నేను చేరుకున్నప్పుడు కొన్ని కష్టాలు వచ్చినాయి, నడవలేని ఇబ్బందులు వచ్చినాయి. అరిపాదానికి మరి కండి పడ్డట్టుగా ఏదో మాయ జరిగి నడవలేని స్థితిలో నేను ఉన్నప్పుడు బిడ్డలారా అడుగు తీసి అడుగు పెడదామన్నా నడవలేక నేను 6 నెలలు వనవాసం పడ్డప్పుడు
బోలా శంకరుడు నా కోసము అల్లాడిండు మా అమ్మ భూతల్లి అవస్థలో ఉన్నది కష్టములో ఉన్నది కన్న తల్లి పాదాలకు ఏదో గండి పడ్డట్టుగా అవస్థతోని తల్లి గరవడ తందాని శివయ్య మెడల ఉండే నాగన్నను భూలోకం పంపడము జరిగింది. అలాంటి నాగేంద్రుడు నాగమ్మ ఇద్దరు ఒక భక్తురాలు మీద ప్రత్యక్షమై ఒకనాటి రోజున నేను కూర్చొని ఇప్పుడు పూజ చేసే స్థానముల నాగమ్మ తల్లి నాగేంద్రుడు ఆ భక్తురాల మీద ప్రత్యక్షమయ్యే కన్న తల్లి పాదాల మీద నాగేంద్రుడు శిరసు వంచి నన్ను మొక్కినప్పుడే నా పాదాలకున్న అవస్థ తగ్గిపోయి నేను నడవడం జరిగింది. అలాంటిది జరిగి ఇప్పటికీ 7 ఏళ్ళు అవుతుంది. మరి 7 సంవత్సరాలల్లా నాగలోకముల నాగమ్మ తల్లి నాగేంద్రుడు కన్న తల్లి పూజ కోసం ఎదురు చూసిల్లో 7 సంవత్సరాల సమయం పూర్తి అయ్యే వరకు నా దర్శనానికి వాళ్ళు రాలేదు. వాళ్ళను రమ్మని నేను ఏనాడు పిలవలేదు. మరి వాటి రోజున బోలా శంకరుడు నా ముద్దు కొడుకు నా కన్న కొడుకు 3 కన్నుల ఈశ్వరుడు నాగలోకము నుండి నాగమ్మను నాగేంద్రుణ్ణి మరి నా దర్శనానికి పంపుడు జరిగింది. మా కన్న తల్లి దగ్గర పూజల మీరు కొలువు తీరాలే. కన్న తల్లి పాదాలకు అవస్థలైనప్పుడు నాగన్న కోరులు చాసి విషాన్ని బయటికి తీసిన నాగలోకానికి దీవెనర్తి పెడుతుంది. నాగులు ఎల్లవేళలా అమ్మ ఉన్న ఇంటి స్థానముల కొలువు తీరి నాట్యమాడాలే. నాగలోకముల నాగదేవత నాగన్న నాగేంద్రుడు బంగారి దేవతల రూపమెత్తి నాట్యమాడుతల్లు నాగలోకమంతా బంగారి మెరుపుల కాంతులతోని విరజల్లినట్టుగా దగదగ మెరుపుల కాంతులల్లా నాగలోకము ముస్తాబయింది. బిడ్డలారా గలాంటి నాగలోకం ఇవాటి రోజున భూమాత తల్లి స్థానానికి చేరుకున్నది. పవిత్రమైన నాగలోకం నా దగ్గరికి చేరుకొని నాగమ్మ నాగేంద్రుడు నాట్యమాడుతల్లు పడగలిప్పుతల్లు బుసలు కొడతల్లు భూమాత తల్లి ఉన్న స్థానముల ఇవాటి రోజున కొలువు తీరినము. ఇవాటి రోజంటే ఇది శ్రావణ మాసం నాగమ్మ తల్లి పండుగ నాగ పంచమి నాగుల చవితి అని బిడ్డలారా శ్రావణ మాసం నుండి కార్తీక మాసం వరకు 3 నెలల వరకు భూలోకముల ఈ నాగులు ఎల్లవేళలా కొలువు తీరి భూలోకమంతా కష్ట సుఖాలు నరమానవులకు నాగుల వలన నష్టమొస్తే సరైన పూజలకు విరగడం ఉంటది. నాగదేవతలకు మొక్కుబడులుంటే మొక్కులు పెట్టుడుంటది. ఆ బంగారి దేవకన్యలు నాగదేవతలు బాలికల రూపమెత్తుతల్లు తల్లుల రూపమెత్తుతల్లు నాట్యమాడుతల్లు నాగులు బుసలు కొడుతానై బుసగొట్టే నాగులను చూస్తే ముద్దాడ బుద్ధైతంది. ఎందుకంటే నాగేంద్రుడు నాగమ్మ కూడా నా అంతరాత్మ నుండే పుట్టిన వాళ్ళు. అలాంటి నాగలోకం కష్టకాలం నాకు వచ్చిన నాడు సాయమందిల్లు బిడ్డలారా ఎల్లవేళలా నాగలోకం అంతా చల్లగుండాలని దీవెనర్తి విడుదల భూలోక మాతను ఆదిపరాశక్తిని అవతార మూర్తిని వెయ్యికల్ల తల్లిని నేను ఉన్న నా ఇంటి లోపల కూడా బిడ్డలారా నాగమ్మ తల్లి వరమిచ్చింది. నాగమ్మ తల్లి ఇచ్చిన వరము ఈ ఇంటి లోపల పెరుగుతుంది. ఎందుకంటే భూమాత తల్లి ఇంటి లోపల జన్మించి ఉన్నది. సంతానం కోసము ఈ ఇంటి బిడ్డలు కొన్ని రోజులు మరి సంతానం కలుగుతలేదని గుడులు గోపురాలు తిరిగిన బోలా శంకరుని దగ్గర వరం అడిగిన శివయ్య వరము లేదు ఫలాన్ని నేను ఇవ్వలేనని ఇంటి బిడ్డల మీద కన్నీర్ర చేస్తే మరి శివయ్య మెడల ఉండే నాగన్న నాగమ్మ తల్లి ఇద్దరు భూమాత జన్మించిన ఇంటి లోపల ఫలాన్ని ఇవ్వాలని మరి నాగమ్మ తల్లి నాగేంద్రుడు ఇద్దరు కలిసి ఇచ్చిన ఫలం ఉన్నది. ఇంటి లోపల బాలిక కూడా పుట్టి పెరిగే రోజులల్లా నాగమ్మ తల్లి రూపంలో కూడా అప్పుడప్పుడు ఆ బిడ్డ కళ్ళల్లా కనబడుతుంటది. మరి వరాన జన్మించిన ఆ బిడ్డ ఎల్ల వేళలా భూమాత తల్లి ఉన్న ఇంటి స్థానంలో దేవతల పూజలు చేసిన ప్రతిసారి తప్పకుండా పూజలల్లా కొలువు తీరుతుంది. మరి ఇంటిల్లి పాది కూడా
భూమాత తల్లిని పూజలల్లా కొలువు తీరినప్పుడు పూజలకు రావాలని తెలియజేస్తాను బిడ్డలారా. వరమిస్తే తీసుకునుడే కాదు, వింటున్నారా? వరమిస్తే తీసుకున్నట్టు కాదు. ప్రతి సంవత్సరం నాగుల చవితికి నాగ పంచమికి ఖచ్చితంగా మీరు పూజలు కూర్చోవాలి. నాగమ్మ తల్లికి పాలు పోయాలి, పాలకాయలు కొట్టాలి. మరిసి మీరు ఉండద్దు. మరి ఆనాటి రోజున సంతానం కోసం మీరు ఎంత తిరిగి ఎంత పబ్బతి పడినా దేవాన దేవులు అనుమతించకపోతే నాగమ్మ తల్లి మాత్రమే అనుమతించి ఫలాన్ని ఒడిగడతారని ఫలం ఇచ్చింది మీకు. నిజమా కాదా? మరి ఫలం ఇచ్చినప్పుడు పూజలు మరవద్దు బిడ్డలారా, తల్లిని మరవద్దు. ఎల్లవేళలా నన్ను తెలుసుకున్నప్పుడే నా వెంబడి పూజలల్లా మీరు ఉన్నప్పుడే శుభాలు లాభాలు ఆదాయం ఉంటది. నన్ను కాదని పక్కదారి పడితే ఆదుకులడోడు ఎవ్వరున్నారు భూలోకముల మాయలు మహిమలతోని ఈ లోకమంతా కింది మీదైతుంది. మరి మీరు కూడా కష్టకాలాలను ఎల్లదీసిళ్ళు. ఇక నుండైనా దేవతల పూజలు చేసి తీరాలి. మీరు చేస్తారా? మరి వాటి రోజున కూడా మరి మీరు పూజకు వస్తే మంచిది. నాగుల చవితి నాగ పంచమికి ఎల్లవేళ పూజల ఖచ్చితంగా మీరు నాగ పంచమికైనా నాగుల చవితికైనా పూజల ఉండాలి. దేవుళ్లకు పాలకాయలు కూడా సమర్పించాలి బిడ్డ. చేస్తూ మాకు ఇలా చేయాలని తెలియదు, లేకపోతే చేస్తూ మాకు ఐడియా లేదు. చేస్తారా? దేవలోకములుండే దేవర దేవుళ్ళారా, మరి ఇంటి మీద దేవుళ్ళు కోపం చేయొద్దు. ఇప్పటికే నాగమ్మ తల్లి అప్పుడప్పుడు పడిగలిప్పుతుంది, బుసలు కొడుతుంది, కోపం చేస్తుంది, కన్నెర్ర చేస్తుంది, శాంతి ఉండలేదు. ఇక నుండి నాగలోకం నుండి నాగులారా, నాగమ్మ తల్లులారా, మరి బంగారి రూపమెత్తిన దేవతల్లారా, దేవకన్యలారా, ఎల్లవేళలా అమ్మను భూమాత తల్లిని మిమ్మల్ని ఏనాడు నేను మరసి ఉండలేను. ఎల్లవేళ బిడ్డలారా, తోడు నీడ అండగా ఉంటా. 7 సంవత్సరాలైతుంది మీరు నేను విడిపోయి. నాగబంధము నాతోనే కొలువు తీరేది. నాగబంధాన్ని నన్ను ఎవరో దూరం చేస్తారే, నాగులు నాకు దూరమైనది. నాగమ్మ తల్లిని ఎంత వేడుకున్నా ఇన్నేళ్ళల్లా నాగదేవత నాకు కనబడకబాయే. నిన్న మొన్నటి నుండి కలల రాబట్టే పడిగలిప్పుతుంది. కన్న తల్లి భూమాత పూజల కొలువు తీరుతనని తెలియజేసింది. ఆ తల్లి తెలియజేసిన ఒప్పందం ప్రకారంగానే ఇవాటి రోజున పూజల కొలువు తీరిన భూలోక మాతను ఆదిపరాశక్తిని దేవలోకుల అమ్మను 33 కోట్ల దేవాల దేవుళ్లకు జన్మనిచ్చిన జగన్మాతను. ఇది నా జీవిత చరిత్ర. ఇది దేవలోకం. కష్టాలు బాధలు దేవలోకుల వనవాసం కూడా ఉన్నది. దేవతలందరూ శాంతించి సంతోషంగా ఉండాలని దేవలోకానికి దీవెనెత్తి పెడతానా భూమాత తల్లిని, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అమ్మను. తల్లిని భూదేవత